చాలా బాధాకరం నిజంగా. కుటుంబాలకి ఎంత చెప్పినా ఎంత చేసినా తక్కువనే అనే నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇక ఫైనల్ వార్తకు వచ్చేసరికి విద్యా నిర్వీర్యం. ఇక విద్యా నిర్వీర్యంకి వచ్చేసరికి ఇక ప్రధానమైనటువంటి ఒక నేపథ్యం ఉంది. ప్రధానమైనటువంటి జైబీన్ దినపత్రిక కూడా ప్రధానమైన నేపథ్యం. విద్యా నిర్వీర్యం ఏ విధంగా అవుతుంది? ఇలా విద్యా నిర్వీర్యం తెలంగాణ రాష్ట్రంలో ఎంత భయంకరంగా ఉందంటే విద్య గురించి పట్టించుకోరు, ఇలా వైద్యం గురించి పట్టించుకోరు. ఇలా ప్రజా సంఘాలు అని చెప్పుకున్నటువంటి ప్రజా సంఘాలు కూడా విద్య కోసము వైద్యం కోసము ఎక్కడ కూడా ధర్నాలు చేసినటువంటి సందర్భాలు కూడా లేవు. విద్యా వ్యవస్థ ఇలా ఆగమైపోతుంది, వైద్య వ్యవస్థ ఆగమైపోతుంది. ఇలా ఉన్నటువంటి ఎవరైతే ప్రజా సంఘాలు ఇలా ఉన్నాయో ఆ ప్రజా సంఘాలు ఎక్కడ కూడా ధర్నాలు చేసిన సందర్భాలు లేవు. విద్య కోసము వైద్యం కోసం ఇలా ఆగమయ్యేటువంటి కుటుంబాలు, విద్య కోసము వైద్యం కోసం ఇలా రోడ్ల మీదకి రానటువంటి ప్రజా సంఘాలు, ఇలా ఉన్నటువంటి ప్రభుత్వాలను ప్రశ్నించాల్సినటువంటి ప్రతిపక్షాలు కూడా ఇలా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఇలా ఏమైపోతుంది విద్యా వైద్యం అంటే ఇలా అణగారిన వర్గాలకు ఇలా అందనంటున్నటువంటి స్థాయిలో ఇలా వైద్యము విద్య ఉన్నటువంటి సందర్భాలున్నాయి. ఇలా ఉన్నటువంటి బీజేపీ సెంటర్లో ఉన్నటువంటి బీజేపీ మతోన్మాదం రిలీజన్ మీద చెప్పినటువంటి సందర్భాలు ఉంటాయి. కానీ ఇలా విద్యా వ్యవస్థ ఇలా వైద్యము ఇలా దేశం ఎడిపోతుంది అనేటువంటి సందర్భాలు కూడా ఇలా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలా ఉన్నటువంటి బీజేపీ ఈ ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. విద్యా నిర్వీర్యము, వైద్యము నిర్బంధము ఎంత దారుణం. ఒక పక్కన చూడండి ఎంత దారుణంగా ఉందో. చాలా బాధ. అంటే ఇలా మన రోడ్డు వెంబడి పోతుంటే ఎక్కడికన్నా స్కూల్లోకో కాలేజీలకో ఎక్కడికైనా పోయినప్పుడు వాళ్ళని పరిమాణించినప్పుడు చాలా బాధ కలిగేటువంటి సందర్భాలు. నాకు ఏదైనా బాధ కలిగిందంటే అది వార్త రాస్తాను. నా దృష్టికి ఏదైనా బాధ అనిపించిందంటే తప్పకుండా అది బ్యానర్ వార్త రాస్తాను. ఈ సమాజాన్ని మేల్కొల్పడం కోసం, ఈ సమాజంలో ఉన్నటువంటి సందర్భంలో ఈ సమాజాన్ని చైతన్యం చేయడం కోసం రాసేటువంటి నేపథ్యం. ఇలా విద్యా నిర్వీర్యం అయిపోయింది, వైద్య నిర్బంధం అయిపోయిన నేపథ్యం ఉంది. బీజేపీ దేశంలో మత పిచ్చిని రేపడం తప్ప చేసింది ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ మోసాలు తప్ప అభివృద్ధి చేసింది కూడా ఏమీ లేదు. విశ్వవిద్యాలయంలో వీసీలందరూ ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ ఫీల్ అవుతున్నారు. కస్తూర్బా గురుకులాల నిధులు లేక అల్లాడుతున్నాయి. వైద్యం మొత్తం హైదరాబాద్కే పరిమితమా? గతంలో కన్నా మెరుగు చేస్తామని హామీ ఇచ్చి ముచ్చెంత పనిచేస్తున్నారు. మంత్రులు ప్రజాప్రతినిధులు సంపాదించుకుంటున్న పైసల లెక్క ఇలా పెట్టుకుంటున్నారా? విశ్వవిద్యాలయ విద్యకు బదులు ఆర్ఎస్ఎస్ శాఖలు అభివృద్ధి చెందుతున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఒక పక్కన విద్యా వ్యవస్థ, ఒక పక్కన భయంకరమైన వ్యవస్థ, ఒక పక్కన ఇలా ఉన్నటువంటి కస్తూర్బా స్కూళ్ళు, ఇలా గురుకుల పాఠశాలలు, గవర్నమెంట్ స్కూళ్ళు ఏ విధంగా ఇలా ఇబ్బంది పడుతున్నాయి. ఇలా విద్యా వ్యవస్థ ఎంత దారుణంగా ఉంది. ఇలా వైద్య విషయంలో ఇలా ఉన్నటువంటి ఇలా పెద్ద పెద్ద హాస్పిటల్ అని చెప్పుకున్నటువంటి పెద్ద పెద్ద ఆసుపత్రులు, ఇలా గాంధీ లాంటి ఆసుపత్రులు ఇలా ఎందుకు నిధుల కొరత ఉంది? ఎందుకు వైద్యం కొరత ఉంది? ఎందుకు బడుగు బలైన వర్గాలు పేదలు వైద్యం చేసుకునే సందర్భంలో ఎవరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఒక పక్కన విద్యాగమైపోతుంది, ఒక పక్కన వైద్యమాగమవుతుంది. తెలంగాణలో అల్లిబొల్లి మాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏ ప్రజా సంఘాలన్నా మాట్లాడిల్లా? ఏ ప్రజా సంఘాలన్నా కొట్లాడిల్లా? ఏ ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించిల్లా? ఏ గవర్నమెంట్ స్కూళ్ళనన్నా సందర్శించిల్లా? ఎక్కడ పోయినాయి ప్రజా సంఘాలు? ఎక్కడ పోయినాయి ప్రతిపక్షాలు? ఏమైపోతుంది? ఇలా పేద బడుగు బలైన వర్గాలు చదువుకునేటువంటి బడులు ఏమైపోయాయి? ఇలా బడుల పరిస్థితి ఏమైపోయింది? చాలా దారుణంగా. దయచేసి ఇలా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల చరిత్రలో ఇలా ప్రతి గల్లీకి వచ్చి ఇలా ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పెంపొస్తున్నారు. ఇలా బీజేపీ మతోన్మాద పార్టీ ఆటి మతోన్మాదం గురించి మాట్లాడుతుంది, రిలీజన్ గురించే మాట్లాడుతుంది, కులాల గురించే మాట్లాడుతుంది. ఏమైనా చేసిందంటే ఏం చేయలేదు. బీజేపీకి ఒక స్టాండ్ ఉండదు. బీజేపీకి ఎప్పటికున్నా కూడా మతం గురించే కట్టాడాలి. ఆ గుడి నాది, ఈ గుడి నాది తప్పంటే కాదు. వాడు చేసినది ఇప్పటివరకు ఒరగబెట్టింది ఏమీ లేదు. బీజేపీ ఉంది మతం తప్ప వేరేది ఏముండదు. దేశం గురించి ఏం కావాలి? దేశంలో విద్యా వ్యవస్థ ఎట్లా డెవలప్ చేయాలి? నిరుద్యోగ సమస్యలు ఏ విధంగా చేయాలి? ఇలా ఆకలి రాజ్యాంగం మన దేశం అయితే పరిస్థితి ఏంది? ఇలా ఎలాంటి కంపెనీలు తీసుకురావాలి అని అవి ఏముండదు. ఓన్లీ మతం తప్ప బీజేపీకి ఏది ఉండదు. బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ తప్ప, మతతత్వ ఆలోచన తప్ప ఏముండదు. కాంగ్రెస్ పార్టీ కళ్ళిపోలి మాటలు చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమైన హామీలు ఇచ్చి ఇలా రోడ్డు మీద వేసిన సందర్భాలు ఎవరు మాట్లాడాలి? ఏమైపోతుంది ఈ వ్యవస్థ? దేశంలో మత పిచ్చి తప్ప ఏమైనా ఉందా బీజేపీ చేసింది?
కాంగ్రెస్ ఉచిత హామీలు ఇచ్చిండు, ఇక నీరుగార్చే కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాడు. ఇవాళ ఉన్నటువంటి ప్రజా సంఘాలు ఇష్టానుసారంగా మాట్లాడతాయి. ఇవాళ బీసీ రిజర్వేషన్ ప్రజా సంఘాలంతా రోడ్ల మీదకి వచ్చారు. మరి ఎందుకు విద్య గురించి ఎందుకు మాట్లాడలేదు? విద్యా వ్యవస్థ గురుకుల పాఠశాల ఇలా పిట్టల్లాగా రాలిపోతున్నారు విద్యార్థులు. ఇలా కస్తూర్బా స్కూల్లో కనీసం వసతి లేక పిల్లలు ఆగమైపోతున్నారు. ఇలా ప్రభుత్వ బడులు ఇలా మూతపడేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలా ప్రభుత్వ వైద్యశాలలు ఇలా ఆగమయ్యేటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి వీటి మీద ఎవరు మాట్లాడరా? ప్రతిపక్షాలు ఎవరు మాట్లాడరా? మీడియా ఎవరు మాట్లాడరా? ఎంత బాధ అంటే అంత బాధ. ప్రభుత్వ ఆసుపత్రికి పోతే ఒక బాధ కలిగింది, ప్రభుత్వ బడికి పోతే బాధ కలిగింది, కస్తూర్బా స్కూలుకు పోతే బాధ కలిగింది. ఈ బాధలు ఈరోజు ఈ ప్రధాన వార్తగా రాయడం జరిగింది. ఇలా బీజేపీ నిజంగానే బాగు చేస్తే, దేశాన్ని బాగు చేస్తే అంటే మతతత్వం తప్ప దేన్ని బాగు చేయట్లేదు. గుడులో తప్ప బడులో పట్టించుకోవట్లేదు. ఓన్లీ గుడులను తప్ప బడులను పట్టించుకున్నటువంటి బీజేపీ మతతత్వ పార్టీ ఇలా ఆర్ఎస్ఎస్ శాఖలు ఇలా గ్రామాలకు కూడా చేరుకున్నాయి. ఇలా గ్రామాలలో కూడా చేరుకొని ఇలా మతతత్వ పార్టీలు ఇలా భయంకరమైనటువంటి ప్రమాదంలో ఇలా వ్యవస్థను నిర్వీర్యం చేసేటువంటి సందర్భాలున్నాయి. ఎడిపోతుంది ఈ వ్యవస్థ అంటే ఇంత దారుణమైనటువంటి సందర్భాలు. దేశవ్యాప్తంగా విద్యా వైద్యము కుంటపడిపోతుందని డాక్టర్ బరిగల శివ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అనుసరించబడుతున్న విద్యా వైద్యము నిర్బంధాలను అన్ని రాష్ట్రాల సజావుగా చక్కగా పాటిస్తున్నారని తీవ్రంగా వివరించారు. తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే కస్తూర్బా గురుకులాలు ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా నిర్వీర్యమైపోయి పరిస్థితిలోకి వచ్చాయని, మరోవైపు నిధులు లేక అల్లాడుతున్నాయని దీనిపై ప్రజాప్రతినిధులు మంత్రులు ఏమాత్రం స్పందించలేకపోవడం మొద్దుబారిన తరంగా భావించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం ప్రతి నియోజకవర్గానికి ఒకటి కేటాయిస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేసి స్థల సేకరణ నిధుల కుర్పుకు సహకరిస్తుండగా వేలేసి కోట్ల రూపాయలను దుబారాగా ఖర్చు కోసం ప్రయత్నించడం మినహాయిస్తే వాటి వల్ల ఉపయోగం ఏమిటని నేను ప్రశ్నిస్తున్నాను. ఇవాళ ఉన్నటువంటి ఆకుల మురళి ఐఏఎస్ గారు, ఇవాళ ఉన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను మీకు సూటిగా నేను ప్రశ్న చేస్తున్నాను. ఇవాళ ఉన్న ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ వల్ల ఉపయోగం ఏమిటి? ఇంటిగ్రేటెడ్ స్కూల్ నియోజకవర్గానికి 200 కోట్లు పెట్టి కట్టాల్సిన అవసరం ఏముంది? ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ వల్ల ఉపయోగం ఏముంది? ఇవాళ ఉన్నటువంటి ఒక క్లాస్కి 40 మంది స్టూడెంట్స్ ఉంటే ఆ 40 మందికి ఒక టీచర్ ఉండాల్సిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ టీచర్ల పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్ నియోజకవర్గానికి ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టి 200 కోట్లు పెట్టి ఇవాళ చేసేటువంటి సందర్భంలో ఇవాళ నియోజకవర్గం మొత్తం 2000 మంది ఒకే స్కూల్లో చదువుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. దానివల్ల ఉపయోగం ఏంటి? ఒకవేళ నిజంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడితే ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఏం కావాలి? ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, కస్తూర్బా స్కూల్లో ఆ విద్యార్థులు ఏం కావాలి? ఆ స్కూల్లో పరిస్థితి ఏంది? అందరూ ఒకే స్కూల్లో చదువుకుంటే మిగతా స్కూల్లో పరిస్థితి ఏంది? గవర్నమెంట్ స్కూళ్ళలో నాణ్యమైన విద్యను అందించండి. గవర్నమెంట్ స్కూల్లో ఫ్యాకల్టీని పెంచండి. గవర్నమెంట్ స్కూల్లో విలువలతో కూడుకున్నటువంటి విద్యా వ్యవస్థను బలోపేతం చేయండి. ఇవాళ కస్తూర్బాలో కనీసం భయంకరంగా ఉంది. కస్తూర్బా స్కూల్ మా విలేజ్కి సంబంధించిన కస్తూర్బా ఉంది. ఆ స్కూల్ ఎంత భయంకరంగా అంటే చూసినా చాలా బాగా అనిపించింది. కనీసం వాళ్ళకు బాత్రూమ్స్ ఉన్నాయి, డార్మేటర్ లేదు, కంప్యూటర్ ల్యాబ్ లేదు, ఎక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు. కనీసం ఆ పిల్లలు దగ్గర ఆ నియోజకవర్గం కాదు, వరంగల్ 3 జిల్లాల నుంచి వస్తారు ఆ స్కూల్కి. ఎంత బాధ అంటే అంత బాధగా ఉంది. ఎటుపోయిందంటే పట్టించుకున్నాడు. ఎన్నోసార్లు ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఎవరికి వివరించినా కూడా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. రావాలంటే స్కూలుకు పోయి చదువుకోవాలంటే ఆ పిల్లలు ఇబ్బంది పడే సందర్భాలనే. ఇలా గురుకుల పాఠశాల పోతే గురుకుల పాఠశాల బాగుపడుతుంది అనుకుంటే గురుకుల పాఠశాల పట్టించుకునే నాదులే లేడు. ఇక గవర్నమెంట్ స్కూల్కి పోయి గవర్నమెంట్ స్కూల్లో బాగుపడుతుంది అంటే గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ టీచర్లు నాణ్యత కలిగిన టీచర్లు ఉన్నప్పటికీ విద్యార్థులు లేరు. 40 మంది ఉండాల్సిన విద్యార్థులు ఒక క్లాస్కి 7 మాత్రమే ఉంటున్నారు, 8 మందే ఉంటున్నారు. నేను పోయి చూసినాక చాలా కన్నీళ్ళు వచ్చినాయి, చాలా బాగా అనిపించింది. ఎడిపోతుంది విద్యా వ్యవస్థ. మరి ప్రజా సంఘాలు ఏం చేస్తున్నారు? మరి ప్రతిపక్షాలు ఏం చేస్తున్నారు? అధికార పార్టీ వాళ్ళు వీళ్ళకి అన్నీ కనిపించట్లేవా? మరి అవి చదువుకున్నటువంటి స్కూళ్ళలో ఎవరు చదువుతున్నారంటే మన పిల్లలే చదువుతున్నారు కదా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలే చదువుతున్నారు కదా. నేను చెప్పినటువంటి సందర్భంలో మరి ఎందుకు ప్రజాప్రతినిధులు ఎందుకు ధర్నాలు చేయట్లేదు? ప్రజాప్రతినిధులు ఎందుకు నిధులు తీసుకురావట్లేదు? ప్రజాప్రతినిధుల ఆ స్కూళ్ళను ఎందుకు బాగు చేయాలని ఎందుకు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు వేస్తలేరు? ఇలా అంటే బీజేపీ నిరంతరం కొట్టడని ఈ గుడి కట్టిస్తా ఆ గుడి కట్టిస్తా. బీజేపీ వాడు ఎంపీ ఉంటాడు, కేంద్ర మంత్రి, జూబ్లీస్ ఏదో ఏం టెంపుల్ రా ప్రవీణ్, పెద్దమ్మ టెంపుల్ కట్టిస్తా అంటాడు.
పెద్దమ్మ టెంపుల్ కట్టిస్తా, లేకపోతే మల్లన్న గుడి కట్టిస్తా, ఎల్లన్న గుడి కట్టిస్తా, వెమ్లాడ రాజన్న గుడి కట్టిస్తా అంటారు తప్ప నిజంగా ఈ విద్యా వ్యవస్థ మీద మాట్లాడిన దమ్ము ధైర్యం ఉందా బీజేపీలోకి? ఏమైపోతుంది? మన పిల్లలే కదా, మీరు ఓటేసినటువంటి పిల్లలే కదా, నీకు ఓటేసి గెలిపించినటువంటి వాళ్ళ పిల్లలే కదా ఇక్కడ చదివేది. పెద్దమ్మ గుడి కట్టిస్తా అంటాడు, లేకపోతే ఈ గుడి కట్టిస్తాడు, ఆ గుడి కట్టి కొద్దిగా సిగ్గు శరాలు ఉండాలి కదా బీజేపీలోకి. మనుషులైతే నిజంగా ఈ వార్తను షేర్ చేసుకోండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే బీజేపీ మొత్తం ఐటీ సెల్లు మొత్తం షేర్ చేసుకోండి ఈ వార్త. ఏంటంటే మతం తప్ప ఇంకా వేరేది ఏముంటుంది. ఎందుకు ఈ మాట్లాడలేదు? ఎందుకు ఎస్ఎస్టీ బీసీ పిల్లలు చదువుకున్నటువంటి స్కూళ్ళు ఎందుకు ఆగమైపోతున్నాయి? ఇవాళ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి నీకు కొద్దిగా ఉంటే విద్యా వ్యవస్థను బలోపేతం చేయి. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే విద్యాశాఖ మంత్రి అయితే ఈ బడుల్లో ఆగం చేయకు. ఈ బడుల్లో చదువుకున్న విద్యార్థుల జీవితాలను వెలుగులు నింపు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొచ్చి 200 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఎవరికి పెడుతున్నావు? అదే 200 కోట్లు తీసుకొచ్చి ఒక్కొక్క స్కూల్కి, గవర్నమెంట్ స్కూల్కి నేను చెప్పిన విధంగా గవర్నమెంట్ స్కూళ్ళకి ఇలా ఉన్నటువంటి చిత్తశుద్ధి ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయితే ఇలా ఉన్నటువంటి దయచేసి ఈ వార్తను షేర్ చేసుకోండి. చాలా అంటే చాలా బాధ. ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకి సంబంధించి 200 కోట్లు పెట్టి నియోజకవర్గానికి ఒక సీట్ ఇస్తున్నారు. ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చి మనకు 200 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 200 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ చేస్తున్నారు ఒక్కొక్క నియోజకవర్గానికి. ఈ 200 కోట్లు పెట్టే బదులు ఈ 200 కోట్లు పెట్టి 2000 మంది విద్యార్థులు, 2000 మంది స్టూడెంట్స్ అట, 2000 మంది విద్యార్థుల కోసం చేస్తున్నారు. ఈ 2000 మంది విద్యార్థులు 200 కోట్ల రూపాయలు పెట్టి ఇలా చేసే బదులు ఒక్కొక్క నియోజకవర్గానికి 119 నియోజకవర్గాలకు సంబంధించిన నేపథ్యం చూసుకుంటే ఇవాళ 119 నియోజకవర్గాలు చూసుకున్న నేపథ్యంలో 200 కోట్లు పెట్టి ఒక్కొక్క నియోజకవర్గానికి 200 కోట్లు పెట్టి 2000 మంది విద్యార్థులతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడుతున్నారు. దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏంది? ప్రభుత్వ పాఠశాలలు ఇవాళ కనీసము ఈ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు, ఈ ప్రభుత్వ పాఠశాలకు కావాల్సినటువంటి నిధులు ఏ విధంగా ఈ నిధులు ఏ విధంగా ఇస్తారు? ఇదే ప్రభుత్వం ఇచ్చే 200 కోట్లు ఇదే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు కనీసం ఒక 10 లక్షలు పెట్టి దీన్ని డెవలప్ చేయొచ్చు కదా ఈ స్కూళ్ళని. గవర్నమెంట్ స్కూల్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. ఎంతోమంది ఐఏఎస్లు ఐపీఎస్లు చదువుకున్నటువంటి స్కూళ్ళు అవి. ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసే, ఈ వ్యవస్థను గొప్ప చేసినటువంటి స్కూళ్ళు ప్రభుత్వ పాఠశాలలు. మరి ప్రభుత్వ పాఠశాలకు 200 కోట్లు పెట్టే వాళ్ళు ఒక 10 లక్షలు పెట్టి ఈ స్కూల్ను బాగు చేస్తే ఈ స్కూల్లో ఉన్నటువంటి వ్యవస్థ మొత్తం బాగుపడుతుంది కదా. ఈ స్కూల్లో ఉన్నటువంటి గిల్లర్స్ వేసి వాళ్ళ కంప్యూటర్ ల్యాబ్స్ ఇచ్చేసి వాళ్ళకు టెక్నాలజీ నేర్పించేసి మంచి క్వాలిఫై అయినటువంటి టీచర్లు, ప్రభుత్వ టీచర్లు ఉన్నారు కదా, వాళ్లకు ఇంకా పూర్తి బాధ్యతలు ఇస్తే ఈ స్కూలు బాగుపడుతుంది కదా. ఆ గ్రామంలో ఉన్నటువంటి యువతరం, ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువత ఇలా పక్క స్కూల్కి పోకుండా ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళు బాగుపడతారు కదా. ఒక 10 లక్షలు పెడితే, ఓన్లీ ఒక 10 లక్షలు పెడితే ఊరికి ఒక స్కూల్ ఉంటుంది అనుకుందాం. ఈ 200 కోట్లు పెట్టే వాళ్ళు ఈ స్కూళ్ళను బాగు చేస్తే ఈ స్కూళ్ళు బాగుపడతాయి కదా. ఇదే స్కూళ్ళ తరహాలో ఉన్నటువంటి ఇలా కస్తూర్బా స్కూలు, అలానే గురుకుల పాఠశాలలు ఈ స్కూళ్ళలో కూడా చదువుకున్నటువంటి పిల్లలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలే కదా. మా కస్తూర్బా చదువుకున్న పిల్లలు కూడా ప్రభుత్వ పిల్లలే కదా, ప్రభుత్వ పాఠశాల చదువుకున్న పిల్లలే కదా. ఇలా గురుకుల పాఠశాల ప్రభుత్వమే కదా నడిపించేది. మరి ఈ పిల్లలకు కనీసం ఒక 10 లక్షలు పెడితే ఈ పిల్లల జీవితాలు మారిపోతాయి కదా. క్వాలిఫై అయినటువంటి టీచర్లే కదా, ప్రభుత్వం నియమించిన టీచర్లే కదా. మరి ఈ స్కూళ్ళలో ఉన్నటువంటి కనీసం నిధులు లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నిధులు లేక కనీసం పట్టించుకుని నాదులు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ చేయకుండా ఇవాళ ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 200 కోట్లు తీసుకొచ్చిన సంబరాలు వేసుకున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ నాకు వచ్చిందని ఇలా కేరింత ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎవరి లాభం కోసం, ఎవడి ఆలోచన విధం, ఎవడి కోసం? ఇది కమిషన్ల కోసమా? 200 ఇప్పుడు ఉన్నటువంటి గురుకుల పాఠశాలలు ఏం కావాలి? ప్రభుత్వ పాఠశాలలు ఏం కావాలి? కస్తూర్బా పాఠశాలలు ఏం కావాలి? ఈ స్కూళ్ళలో ఎవడు చదువుకుంటాడు? విద్యా వ్యవస్థను ఆగం చేస్తుంది ఎవరు? ఇదేనా మీ ఆలోచనలు? కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచనలు ఎంత చెత్త ఆలోచనలు. ఇప్పుడున్నటువంటి గురుకుల పాఠశాలలు కానీ, గవర్నమెంట్ స్కూళ్ళు కానీ, కస్తూర్బా స్కూళ్ళు కానీ ఇలా పిట్టలా రాలిపోతున్నారు. ఇలా ఉన్నట్టు 2000 మంది స్టూడెంట్స్కి ఒక్క ప్రిన్సిపాల్ ఏం సరిపోతాడు? 2000 మంది విద్యార్థులకి ఒక ప్రిన్సిపాల్ ఉంటే ఏ విధంగా ఉంటుంది? ఒకేసారి 2000 మంది ఒకే దగ్గర ఉంటే ఏ విధంగా చదవగలుగుతారు? ఎంతమంది టీచర్లు కావాలి?
ఇవాళ ఒక కుటుంబం నలుగురు ఉంటేనే చెప్పలేకపోతున్నారు, ఒక తండ్రి అంటాడు ఒక నలుగురు ఉంటేనే వాళ్ళ సమానం చెప్పలేకపోతున్నారు. అలాంటి 2000 స్కూళ్ళని తీసుకొచ్చి ఎవరిని ఇబ్బందులు పెడతారు? చాలా బాధాకరం, పెద్ద మోసం ఇది. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళలో చాలా మోసము. దీంట్లో మినిస్టర్లు, సీఎంలు అందరి పాత్ర ఉంది. కమిషన్ల బేసిక్గా ఇవాళ ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొచ్చిలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అనుకున్నటువంటి స్కూళ్ళలో ఇలా నిర్వీర్యం చేసేటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సందర్భాలు ఇలా ఉన్నటువంటి సందర్భాలు ఎంత బాధనో. ఇంకో ఇక్కడ ఈ స్కూళ్ళను చూడు ఎంత నిర్వీర్యం చేసిలో. ఇక్కడ ఒక పక్కన మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్ ఉన్నాయి, ఇక్కడ బీజేపీ మద్దతుతో పాటు కాంగ్రెస్ అల్లిబొల్లి మాటలు చెప్పింది, ఇక్కడ పైసలు మొత్తం త్రోటోలుగా చేసింది, వైద్యం పట్టించుకునే పరిస్థితి లేదు, ప్రజా సంఘాలు అంటే ఎవరు కూడా వచ్చి ధర్నాలు లేరు, రాష్ట్రాలకు లేరు, ఇక్కడ ఉన్నటువంటి పట్టించుకునే నాదులు లేక ఆగమయ్యేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇగో ఇది ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం. ఏ విధంగా నిర్బంధం అయిపోయిందో ప్రధానంగా రాసినటువంటి నేపథ్యం. చాలా బాధ అంటే చాలా బాధ అనిపించిన సందర్భాలే. లాస్ట్ విద్యా నిర్వీర్యం, వైద్య నిర్బంధం ఎప్పటి వరకు పూర్తయినో, ఎవరి లబ్ధి కోసమో ఈ నిర్ణయాన్ని అమలు పరుస్తున్నారో ప్రభుత్వం తెలియాలన్నారు. పాఠశాల మొదలుకొని కస్తూర్బా గురుకులాల పూర్తిగా నిర్వీర్యం చేస్తూ పేదవాళ్లకు విద్యను దూరం చేయాలనే కుట్రపూరితమైన మనస్తత్వాన్ని పరిస్తూ ప్రభుత్వ రహస్య రాజకీయాలను బలపరుస్తుందన్నారు. ఒకవైపు ప్రభుత్వ బడులలో విద్యార్థులు తగ్గిపోతూ ప్రభుత్వ బడులు మూతపడుతుండగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం అంటూ ప్రభుత్వ విద్యను కాంట్రాక్ట్ వ్యాపారానికి వాడుకుంటున్నట్లుగా కనిపిస్తున్నారు. అభివృద్ధి అంటే అన్ని విధాల సౌకర్యం కల్పిస్తూ అదనంగా విద్యను బలోపేతం చేయడం లాంటిది. కానీ అలా కాకుండా కేవలం ప్రభుత్వం గుర్తింపు కోసం విద్యా సంస్థలను నాశనం చేయడం భరించడానిదిగా ఉందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న మహాత్మా గాంధీ వైద్యశాల పేదల కోసం ఎన్నో ఏళ్లుగా వైద్య సేవలు అందిస్తూ ప్రజల ప్రాణాలు కాపాడదని ప్రస్తుతం వైద్య సదుపాయాలు లేక అల్లడిల్లిపోతూ ప్రజలు పట్టించుకున్న దిక్కు లేదని లెక్కలంతగా ప్రజలు వైద్యం అందక ప్రాణాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ వైద్యం కానీ ప్రభుత్వ వైద్యం కానీ కేవలం హైదరాబాద్కే పరిమితమైపోయి పేదవాళ్ళు వైద్యం చేయించుకోలేని పరిస్థితికి తీసుకొస్తున్నారని హెచ్చరించారు. ప్రభుత్వ నిధులతో పబ్లిక్ హెల్త్ సెంటర్స్ మొదలుకొని ప్రభుత్వ వైద్యశాలలు అభివృద్ధి చెందడంలో పాటు కార్పొరేట్ స్థాయి వైద్యశాలలు ఆరోగ్యశ్రీ సదుపాయాలతో మెరుగైన వైద్యాలు చేసుకోవాల్సిన సాధారణ ప్రజలు వైద్య శాఖ నిర్వాహకంతో పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. ప్రభుత్వం వైద్య సౌకర్యాలు తగ్గిపోతున్నాయని, ప్రజలు పిట్టల్లా చనిపోతున్నారని తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ప్రజా సంఘాలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ప్రతిపక్షాలు కానీ విద్య వైద్య రంగాల సౌకర్యాలు మెరుగుపరచడం కోసం, ప్రజలకు ఈ సకాలంలో వైద్యం అందడం కోసం ఎన్నో పోరాటాలు చేసి ఉంటుండగా వాటిని ఏమీ పట్టించుకోకుండా కులాల పిచ్చిలో కొంతమంది, మతాల పిచ్చిలో మరికొంతమంది, రాజకీయ పిచ్చిలో నాయకుల పైసా సంపాదనలో ప్రజాప్రతినిధులు పదవి హోదా దహాలతో అధికారులు పరిపాలన మోజులో ప్రభుత్వాలు పెద్దలు ఎవరికి వారే యమునా తీరే అనే రీతిగా పరిపాలన మర్చిపోయి పైసా సంపాదనలో పడి సంపాదిస్తున్న పైసలను లెక్క పెట్టుకుంటూ కాలయాపన చేస్తున్నారు. ప్రభుత్వ రాజమాయిషి కొనసాగుతుందన్నారు. విశ్వవిద్యాలయంలో నియమించబడిన వీసీలందరూ ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ ఫీల్ అవుతున్నారు. అధికారం అనే రాజభోగాలను అనుభవిస్తూ విద్యార్థుల జీవితం నాశనం చేస్తున్నారు. తీవ్రంగా మండిపడ్డారు. అసమర్థపు వీసీలను నియమించి యూనివర్సిటీలను భ్రష్టు పట్టిస్తున్నారు. అధికారం అనే పదవులను కండ్లపై నెత్తికెక్కి పెట్టుకున్న విద్యార్థులను విపరీతంగా వేధించే పనిలో వీసీలు బిజీ అయిపోయిందన్నారు. విశ్వవిద్యాలయాలు తిట్టి పోసుకుంటున్నారు. ఇంచుమించు వీసీలు కూడా రాజకీయ నాయకుల వలె అబద్ధాలకు ఎగబడుతూ వీసీ అధికార హోదాను దిగజారుస్తున్నారు గుర్తు చేశారు. విద్యా వ్యవస్థను, విద్యా ప్రమాణాలను అభివృద్ధి చేయాల్సిన వీసీలు అన్ని యూనివర్సిటీలో చదువుల కన్నా ఆర్ఎస్ఎస్ శిబిరాలను ఎక్కువగా పెంచిపోస్తున్నారని, దానివల్ల విశ్వవిద్యాలయాలు విద్యా భవిష్యత్తు సమూలంగా నాశనం చేసే పనిలో నిమగ్నమైనట్లు అధికారిక కొనసాగుతున్న చెప్తున్న నేపథ్యం ఉంది. ఒక పక్కన ప్రభుత్వ పాఠశాలలు, ఒక పక్కన విద్యా వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో అంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ అన్నిటి కారణము ఇక చూడండి, ఇక వైద్యం పట్ల చిత్తజిత్తో కట్టుబడి ఉన్నామని, అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నామని గొప్పలు చెబుతుండడం హీనంగా ఉన్నారు. 2025-2026 మెడికల్ కౌన్సిలింగ్లో సీట్ల కేటాయింపు గందరగోళం పాల్పడడానికి సంపన్న వర్గాలకు చూడముచ్చటగా అవకాశం కల్పిస్తూ కింది స్థాయి వర్గాలకు తొక్కేస్తారని గుర్తు చేస్తూ కేవలం వైద్య సీట్లతో పాటు గ్రూప్ 1 ఉద్యోగాలను కేటాయించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7.8% జనాభా కలిగిన అన్ని వర్గాల ఓసీలకు 10% పెంచి చూపిస్తూ అందులో కేవలం ఈడబ్ల్యూసీ కోటాలని 10% రిజర్వేషన్లు అమలుపరుస్తూ రాజ్యాంగానికి విరుద్ధమైన దుబారా పాలనకు తలపిస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 2% ఉన్న ఈడబ్ల్యూసీ ఓసీ కులాలు రాజ్యాంగబద్ధంగా పేదవాళ్లకు దక్కాల్సిన హక్కులను, పలానా ఉద్యోగాలను, రిజర్వేషన్లు బలవంతంగా లాక్కుంటూ అన్ని రకాల లబ్ధి పొందుతూ అనుభవిస్తున్నారనేది, ఇంతలా పెంచిపోయిన ప్రభుత్వాలు విపరీతమైన అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా సుమారుగా 1,00,000 ప్రభుత్వ పాఠశాలలు మూసివేయబడగా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో సుమారు 12,000 పైబడి ప్రభుత్వ పాఠశాలలు మూసివేయబడినట్లుగా గణాంకాలు తెలుపుతున్నాయన్నారు. ప్రజా సంఘాలు
వీటి అన్నిటిపై పోరాడేది ఏమైనా ఉందా అంటూ వాళ్ళు బాధ్యతను గుర్తు చేశారు. కొంతమంది మేధావులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను తీవ్రంగా ఖండిస్తూ సమాజాన్ని ప్రభావితం చేస్తుంటే అధికార దాహర్తి కలిగిన ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం కొనసాగిస్తూ పెంచి పోషిస్తున్న అవినీతిలో కొనుక్కుపోతుందని మండిపడ్డారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మత పిచ్చి పెరిగిపోయి విద్య వైద్యం పూర్తిగా సమూలంగా నాశన వ్యవస్థకు చేరువైందని వాటిని కాపాడుకోలేకపోతే పేదవాళ్లకు బ్రతికే అవకాశం ఉండదని ప్రజలు గమనించాల్సిందిగా కోరారు. మత ముసుగుల విద్యను రాజకీయ ముసుగుల వైద్యాన్ని సమూలంగా నిర్బంధించి రాజకీయ పాలన దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయని ఎన్నికల వేళలో ప్రభుత్వాలు డ్రామాలు ప్రభుత్వాలు హామీలు ప్రజలపై చూపిస్తున్న ఆదరాభిమానాలు ఎన్నికలు అవగానే వాటన్నిటికీ విరుద్ధంగా ఓటేసి గెలిపించిన ప్రజలపై విపరీతమైన కసి పెంచుకొని కేవలం సాధారణ ప్రజలు మాత్రమే తొక్కేస్తున్నారని దానిని రకరకాలుగా పేర్లతో ప్రభుత్వాలను నడిపిస్తున్నారని ఇకనైనా ప్రజలు కేంద్ర వాటిని పసిగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నటువంటి ప్రధానమైనటువంటి నేపథ్యం ఉంది. చాలా బాధ అనిపించింది. కొన్ని స్కూళ్ళకు కొన్ని వైద్య కళాశాలలకు ప్రభుత్వ పాఠశాలలకు పోయినప్పుడు కలిగినటువంటి బాధలు ఎవరు రాయడివి ఇవన్నీ ఎవరికి రాయడు. ఎందుకంటే వాళ్ళకు రాయవలసిన అవసరం కూడా ఉండదు. ఎందుకు రాయవలసిన అవసరం ఉందంటే ఇవి రాస్తే వాళ్ళకు డబ్బులు రావు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే డబ్బులు రావు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే డబ్బులు అందుకనే వాళ్ళు రాయరు. ఎందుకోసమంటే ఈ పేద బడుగు పైన బలైన వర్గ పిల్లలు ఎవరంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉన్నటువంటి పేద పిల్లలు. వీళ్ళ గురించి ప్రభుత్వం పట్టించుకోదు. ఇలా ఉన్నటువంటి దారుణమైన నేపథ్యం